హలో, దీపం వరల్డ్ 7 చూస్తున్న ఆడియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ నెల 8వ తేదీ నుంచి 21 సెప్టెంబర్ ఆదివారం వరకు మహాలయ పక్షాలు ఉంటాయి. ఈ మహాలయ పక్షాల్లో ఎవరైనా పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలను ఈ మహాలయ పక్షాలలో జరుపుకుంటూ ఉంటారు. ఈ 15 రోజులు పూర్తిగా పితృదేవతలకు సంబంధించిన రోజులు. ఎవరైనా కానీ మన కుటుంబాలలో పితృదేవతలు చనిపోయి ఆత్మరూపంలో ఉన్నవారికి ఈ మొత్తము 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, అంటే పూర్ణిమ అయిపోయిన తర్వాత పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఈ పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలను కాశీలో కానీ లేకపోతే ఏదైనా నది ఒడ్డున కానీ జరుపుకుంటూ ఉంటారు. అవకాశం లేని వాళ్ళు పురోహితుడిని పిలిపించుకొని ఇళ్లలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను, పిండ ప్రధానాలు, తిలాతర్పణాలు, హిరణ్య తర్పణాలు, ఇలాంటి పితృదేవతలకు ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలను చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కాశీలో కూడా కాశీ వెళ్ళి ఈ 15 రోజుల్లో ఏ రోజైనా కూడా తమ యొక్క పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమాలను, తిలాతర్పణ కార్యక్రమాలను జరిపించి చనిపోయి ఆత్మరూపంలో ఉన్న ఆ పితృదేవతలకు సంతోషం కలిగే విధంగా పైనుంచి ఎప్పుడూ మనని ఆశీర్వదించుతూ ఉండే పితృదేవతలు ఇలా ఈ మహాలయ పక్షాలలో పిండ ప్రధానము, తిలాతర్పణాలు, హిరణ్య తర్పణాలు జరిపించిన వారి అందరికీ కూడా వారు పైనుంచి ఆత్మరూపంలో ఉండి వారి యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటారు. పితృదేవతలు కూడా చాలా సంతోషపడి వారి ఆశీర్వాదాన్ని మనకి అందిస్తూ ఉంటారు. కావున ఈ మహాలయ పక్షాలు అనే పేరుతో పిలువబడే ఈ 15 రోజులలో మన పితృదేవతలకు, చనిపోయి ఆత్మరూపంలో ఉన్న పితృదేవతలకు 15 రోజుల్లో ప్రతిరోజు కూడా చాలా పితృదేవతలకు పుణ్యప్రధానమైన రోజులు. కావున కేవలం అమావాస్య రోజు మాత్రమే చేయాలనే అపోహలో కొంతమంది ఉంటారు. అదేం లేదు, 15 రోజులు కూడా చాలా మంచివే. కావున ఈ 15 రోజుల్లో అవకాశం ఉన్నవారు కాశీ వెళ్ళి పితృదేవతలకు పిండ ప్రధానాలు, తిలాతర్పణాలు, హిరణ్య తర్పణాలు వదిలి రావచ్చు. అలాంటి అవకాశం లేని వాళ్ళు ఇక్కడే ఏదైనా దగ్గరలో నది కనుక ప్రవహిస్తూ ఉంటే ఆ నది వద్ద ఇలాంటి
మహాలయ పక్ష పిండ ప్రదాన కార్యక్రమాలను సమర్పించి మేమి పితృదేవతల యొక్క ఆశీర్వాద అనుగ్రహాలను పైనుంచి వాళ్ళు అందించే ఆశీస్సులను పొందవలసిందిగా 50 మందికి కూడా ఈ మహాలయ పక్ష పుణ్య పితృదినాలు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నమస్తే.